విక్రమ్ యశ్వంత్ దగ్గరికి వచ్చి ఇక బయలుదేరదామా అని అడిగితే, బావా ఇప్పుడే కదరా వచ్చాము, అప్పుడే వెళ్దామంటావేంటి, కాసేపు పార్టీ ఎంజాయ్ చేయరా, లేదా అలా డ్రింక్స్ తాగుతూ చూస్తూ ఉండు అని అనగా, సరే అని విక్రమ్ కూర్చుని డ్రింక్స్ తాగుతూ ఉంటే చుట్టుపక్కల ఎక్కడ అంజలి కనిపించదు. అంజలి విక్రమ్ వెళ్ళిన తర్వాత మాధవ్ గదిలోనికి వెళ్దామని ప్రయత్నించిన విఫలమై వెనక్కి వెళ్ళిపోయి ఫ్రస్ట్రేషన్తో తనున్న ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. విక్రమ్ ఇంటికి వచ్చేసరికి సీత పడుకుని ఉండడంతో విక్రమ్ ఫ్రెష్ అయ్యి వచ్చి సీతను తన వైపుకు తిప్పుకొని హత్తుకుని పడుకుంటే ఉలిక్కిపడిన సీత, ఏమైంది, ఎందుకింత కంగారుగా లేస్తున్నావు అని విక్రమ్ నెమ్మదిగా అడగగా, ఏమీ లేదు, కాస్త ఇబ్బందిగా ఉంది, దూరంగా ఉండండి అని చెప్పి విక్రమ్కి దూరం జరగగా విక్రమ్ అదేమీ పట్టించుకోకుండా తనకు దగ్గరగా జరిగి చుట్టూ చేతులు వేసి హత్తుకుని, ఏమైంది అని మృదువుగా సీత చెవి దగ్గర మృదువుగా అడగగా, కాస్త కడుపులో అనీజీగా ఉంది అని చెప్తుంది. ట్యాబ్లెట్ ఉంది ఇవ్వనా అని విక్రమ్ అంటే, వద్దు, అత్తమ్మ ఇచ్చారు, మరీ ఎక్కువగా ఇబ్బందిగా ఉంటే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం, నొప్పి భరించుకు. సరే అని విక్రమ్ని హత్తుకుని సీత కళ్ళు మూసుకుంటే సీతను చూస్తూ గడిపిస్తాడు విక్రమ్. పొద్దున్నే లేచిన విక్రమ్ ఆఫీస్కి రెడీ అయితే జయరామ్ గారు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళడంతో ఆఫీస్కి రావడం లేదని చెప్పి ఇక మహాలక్ష్మి గారితో ముఖ్యమైన వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళితే మహాలక్ష్మి విక్రమ్ రాధికి జయరామ్ గారికి మహాలక్ష్మి గారు టిఫిన్ వడ్డించాక సీత గురించి అడిగితే తను ఫ్రెష్ అవుతుంది మామ్, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి టిఫిన్ తిని ఆఫీస్కి బయలుదేరితే ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ చేసిన తర్వాత నేరుగా సీత సిస్టర్ ఉన్న హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉన్న వార్డెన్తో మాట్లాడతాడు. వార్డెన్ చెప్పిన విషయం విన్న తర్వాత ఆఫీస్కి వచ్చిన విక్రమ్ మిగిలిన వర్క్ కంటిన్యూ చేస్తాడు. జయరామ్ గారు మహాలక్ష్మి గారు వెళ్ళిన తర్వాత సీత లంచ్ ఏర్పాట్లు చూస్తుంది. విక్రమ్ వాళ్ళకి క్యారియర్ పంపించి రాధితో కలిసి పార్లర్కి వెళ్ళాలని రాధి ముందే చెప్పడంతో సీత పార్లర్కి వెళ్తుంది. రాధి పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ అనేసి అన్నీ చేపించుకుంటూ ఉంటే సీత అదేమీ వద్దని రాధి వినకుండా కనీసం ఫేషియల్ అయినా చేయించుకోవదన బలవంతంగా సీతకు ఫేషియల్ అలాగే హెయిర్ స్పా చేపిస్తుంది. అక్కడ టాటూ కూడా వేస్తూ ఉండడంతో దాని గురించి తెలుస్తూ ఉన్న సీతకి విక్రమ్ పేరు వేయించుకోవాలని లేడీస్ కూడా వేస్తున్నారని తెలిసి విక్రమ్కి తెలిస్తే ఏమంటాడు అని భయపడినా కూడా వేయించుకుంటుంది. అప్పటికి రాధి అన్నికి ఫోన్ చేసి చెప్దామని అన్న సీత వద్దని సర్ప్రైజ్ ఇస్తానని అనేసరికి ఇక రాధి కూడా మౌనంగా ఉండిపోతుంది. అలా పార్లర్లో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది. మహాలక్ష్మి గారు జయరామ్ గారు కూడా వచ్చి ఉంటారు. అప్పటికి మహాలక్ష్మికి చెప్పదని సీత చెప్పేసరికి రాధి ఇంకా ఎవరికి ఆ విషయం చెప్పదు. ఇక అందరూ కూడా టీ స్నాక్స్ అలాగే గార్డెన్లో తింటూ కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎవరెవరికి ఇన్విటేషన్ ఇవ్వాలో చెప్తూ ఉంటే రాధి సీత వాళ్ళు వింటారు. అలాగే సీత, నువ్వు మీ చెల్లిని ఇక్కడికి రమ్మనొచ్చు కదమ్మా, 10 రోజులు ఉంటుంది కదా ఇంటి దగ్గర అని జయరామ్ గారు అనేసరికి, నేను ఆయనతో మాట్లాడి చెప్తాను మామయ్య అని అంటే, సరే వాడు ఏమనలే, నేను విక్రమ్తో మాట్లాడతాను, మీ తమ్ముని చెల్లిని తీసుకుని వస్తే ఇక్కడంతా సందడిగా ఉంటుంది, అలాగే రాధికి కూడా కాస్త హెల్ప్గా ఉంటుంది అని జయరామ్ గారు అంటే, సరే మీ ఇష్టం మామయ్య అని సీత అనడంతో సరే తీసుకుని వస్తానని చెప్పి విక్రమ్కి ఫోన్ చేసి జయరామ్ గారు సీత చెల్లిని అలాగే తమ్ముని తీసుకుని రమ్మని చెప్పడంతో, సరే నాన్న నేను మాట్లాడతాలే అని విక్రమ్ కూడా చెప్తాడు. ఇది కూడా ఒకందుకు మంచిదే అని మనసులో అనుకున్న విక్రమ్ వెంటనే యశ్వంత్కి చెప్పి ఇక సీత వాళ్ళ సిస్టర్ని అలాగే బ్రదర్ని కూడా తీసుకురామని చెప్తే, వాళ్ళు ఎవరు కూడా నేను తెలియదు కదరా, నన్ను నమ్మి వార్డుని ఎలా పంపిస్తుంది అని అనగా, ఇంకా అక్కడికి వెళ్ళి సీతకు వీడియో కాల్ చేసి మాట్లాడించు, తర్వాత ఒప్పుకోకపోతే రేపు వెళ్ళి సీత తీసుకుని వెళ్తే వార్డెన్తో మాట్లాడి సీత వాళ్ళ చెల్లిని తమ్ముని తీసుకుని వస్తుంది అని చెప్పడంతో, సరేరా నీ ఇష్టం అని అక్కడి నుండి బయలుదేరి విక్రమ్ అక్కడి నుండి బయలుదేరితే విక్రమ్ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ లాస్ట్ ఫైల్స్ వచ్చేసరికి అది ఓపెన్ చేస్తూ ఉన్న విక్రమ్ కళ్ళు చిన్నవి చేసి సీరియస్గా దాన్ని ఓపెన్ చేసి చూసేసరికి దానిలో లవ్ లెటర్ ఉంటుంది. ఎవరు అనేది పేరు కూడా లేకుండా కవితలో రాసి నీ పేరు నీ ప్రేమ అని మాత్రమే ఉంటుంది. వెంటనే విక్రమ్ మేనేజర్ని పిలిచి ఫైల్లో ఇది ఎలా వచ్చిందో అడుగుతాడు. ఇది నిజంగా నాకు తెలియదని లవ్ లెటర్ని చూసిన మేనేజర్ షాక్ అయి కంగారు ప్లస్ భయంతో చెప్తే, అది ఎలా తెలుసుకో అని సీరియస్గా విక్రమ్ చెప్పి క్యాబ్ను క్లోజ్ చేసి వర్క్ చేసేంత వరకు సేవ్ చేసి ల్యాప్టాప్ మొబైల్ తీసుకొని అక్కడ నుండి ఇంటికి బయలుదేరితే యశ్వంత్ నుండి ఫోన్ కాల్తో నేరుగా హాస్టల్కి వెళ్తే సీత తమ్ముడిని తీసుకుని సీత చెల్లి దగ్గరికి వచ్చేసరికి యేషు మాట్లాడుతూ ఉంటాడు. విక్రమ్ని చూసి వార్డెన్ లేచి మాట్లాడితే, ఏమైందిరా నన్ను ఇంటికి పిలిచావు అని చెప్పాను కదా సీతకి వీడియో కాల్ చేయమని అని విక్రమ్ చెప్తే, చెల్లికి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా, అందుకే వార్డెన్ నా మాట వినడం లేదు, ఇంతకుముందు చెల్లిని పిలిపించి చెప్దామన్నా వార్డెన్ ఒప్పుకోలేదు, అందుకే నేను పిలిపించా అనేసరికి, సరేరా ఇక వార్డెన్కి విషయం చెప్పి సీత వాళ్ళ నాన్న కూడా ఇన్ఫామ్ చేసి అక్కడ నుండి సీతను చెల్లిని అలాగే తమ్ముడిని కూడా తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్తాడు. మాధవ్ కళ్ళు తెరిచేసరికి తన ఫ్లాట్లో ఉంటాడు. తలంతా భారంగా ఉండేసరికి రాత్రి తాగడం వల్ల హ్యాంగ్ ఓవర్ అయి ఉంటుందని
బటర్ మిల్క్ తీసుకుని తాగి భారం తీరేంత వరకు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి హాస్పిటల్కి బయలుదేరి యశు విక్రమ్కి కాల్ చేసి మాట్లాడి వెళ్తాడు. ఆ రోజు హాస్పిటల్కి అంజలి రాలేదు. తను అక్కడ నుండి వేరే కంట్రీకి వెళ్తుందని గుర్తుకు వచ్చి ఇక దాని గురించి ఆలోచించగా అక్కడ నుండి పేషెంట్ చెక్ చేయడంలో మాధవ్ బిజీ అయితే కాసేపటికి మాధవ్ ఫోన్ రావడంతో ఫోన్ వైపు చూసి అంజలి పేరు స్క్రోల్ అవుతూ ఉంటే ఆశ్చర్యంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది ఈ టైంలో చేసావేంటి బిజీగా ఉన్నా అనగా విషయం చెప్పింది విని మాధవ్ షాక్ అవుతాడు. సరే నేను వస్తున్నా అని వెంటనే వెళ్ళాలని అన్న ఎమర్జెన్సీ అని అప్పుడే వచ్చిన చిన్నపిల్లాన్ని తీసుకుని వచ్చి మాధవ్ ముందు పెట్టేసరికి అంజలి దగ్గరికి వెళ్దాం అనుకున్న మాధవ్ డ్రాప్ అయ్యి పిల్లాన్ని ఎమర్జెన్సీ వార్డులో షిఫ్ట్ చేయమని చెప్పి వేరే ఫ్రెండ్కి ఫోన్ చేసి విషయం చెప్పి అంజలి ఇక ఫ్లాట్ అడ్రస్ షేర్ చేసి త్వరగా వెళ్ళమని చెప్తాడు. మాధవ్ ఆ పిల్లాడికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. 2 అవర్స్ తర్వాత తన కండిషన్ నార్మల్ అవడంతో కాస్త ఊపిరి పీల్చుకుని బయటకు వచ్చి రిలాక్స్ అయ్యి అతని క్యాబిన్లో కూర్చొని రాధికి ఫోన్ చేస్తే ఏంటో బావగారికి ఇటువైపు గాలి మళ్ళింది అని రాధి అంటే హెడేక్గా ఉందిరా నీతో మాట్లాడితే పీస్ఫుల్గా ఉంటుందని కాల్ చేశా. నువ్వు బిజీగా ఉన్నావా? బాబా అంతేది లేదులే బాధగా రాధి అంత లేదులే బావా పార్లర్కి వచ్చాను నేను చెప్తే అవునా నాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అంజలి ఫోన్ నెంబర్ కూడా మొబైల్లో స్క్రోల్ అవుతూ ఉండడంతో ఫ్రెండ్ కాల్ చేస్తుంది. వెయిట్ చేయరా హోల్డ్లో పెట్టి రాధికి చెప్పి అంజలి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది అంటే వస్తానని రాలేదేంటి మాధవ్ అని అంటే ఎమర్జెన్సీ వచ్చింది అందుకే రాలేకపోయా. ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు. ఏదైనా మాధవ్ నేను నిన్ను ఫ్రెండ్గా అనుకున్నా నేను నువ్వు అలా అనుకోలేదు కాబట్టే నువ్వు నాకు ఇంత బాగాలేదని చెప్పినా నువ్వు నన్ను కేర్ చేయలేదు నువ్వు అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. అంజలి ఫోన్ పెట్టేయగానే రాధి మాట్లాడుతూ ఏమైంది ఎందుకు చేశారు ఏం ప్రాబ్లం లేదు అని ఏమీ లేదు ప్రాబ్లం అని పిలిస్తే నేను వెళ్ళలేదు వేరే ఫ్రెండ్ పంపించా అందుకే తనకి కోపం వచ్చింది వెళ్ళవలసింది కదా బావా ఎందుకు వెళ్ళలేదు అనగా నేను వెళ్ళకపోతే వేరే అతను పంపించా కదా అంత అర్జెంట్ కేసు వస్తే వేరే వాళ్ళ ఫ్రెండ్ని పంపించాను ఫ్లాట్ అడ్రస్ ఇచ్చి అతను వెళ్ళాడు ఇంకా ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. సరేలే దాని గురించి మన మధ్య టాపిక్ అనవసరం. నీకు పార్లర్లో ఎంత టైం పడుతుంది మాధవ్ అడిగితే ఈవినింగ్ అవుతుంది బావా ఏమైంది ఏమైనా మాట్లాడాలా కలవాలా నన్ను అని రాధి అనగా అవును నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇంటీరియర్ డిజైనర్ వచ్చారు కొంత వర్క్ అయింది నువ్వు ఫ్లాట్కి వచ్చి అవి చూస్తే బాగుంటుంది కదా అని మాధవ్ అనగా సరే బావా నేను రేపు వస్తాలే అని రాధి అంటుంది. సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేసి చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటాడు. మరోపక్క అంజలి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఫ్యాన్ ప్లేల్ అవుతూ ఉంటుంది. ఎలా మాధవ్ని సొంతం చేసుకోవడం నేను మామ దగ్గరికి వెళ్తే మళ్ళీ మాధవ్ను ఎప్పుడు చూడలేను వాళ్ళు పెళ్లి చేసుకోమని గోల చేస్తున్నారు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది అంజలి. సీత ఇంట్లో ఉన్న చెల్లి తమ్ముని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హత్తుకుని ఎలా ఉన్నారని అడిగి కూర్చోబెట్టి స్టడీస్ గురించి దగ్గరుండి అడుగుతూ ఉంటుంది. సీత అంత ప్రేమ చూపిస్తూ ఉండడం చూసి చెల్లి ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కాక కొన్ని రోజులు అబ్జర్వ్ చేయడానికి ఇక్కడే ఉంటే బాగుంటుందని ఆలోచించిన జయరాం గారు చెప్పిన వెంటనే విక్రమ్ తీసుకువస్తాడు. సీత చెల్లి తమ్ముడు వచ్చినా కూడా పక్కనే ఉన్న విక్రమ్ని పట్టించుకోలేదు. కొద్దిసేపు చూసిన తర్వాత సీత తనని చూడకపోవడంతో గదిలోకి వెళ్ళి సీత అని గట్టిగా పిలిస్తే ఎదురుపడిన సీత ఇక పరుగున గదిలోకి వెళ్ళి విక్రమ్ ఎదురుగా నిలబడితే సీరియస్గా తన వైపు చూస్తాడు. ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు విక్రమ్ అని తెలియక ఏమైంది అని చిన్నగా అడిగితే నీకు ఎన్నిసార్లు చెప్పాలి ప్రెజెన్స్ ఎప్పుడు నాపైనే ఉండాలి నేను లేనప్పుడు ఎవరితో ఉన్నా అనవసరం నేను ఉన్నప్పుడు మాత్రమే నీ చూపు నన్ను దాటి పోకూడదు అని విక్రమ్ చెప్తే ఇది మరీ బాగుంది వాళ్ళు నా చెల్లి తమ్ముడు వాళ్ళతో పొలిగేంటి మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను నాకు అన్నీ నా కుటుంబం తర్వాతే ఏదైనా అని పెళ్లి కూడా చేసుకోకూడదని నా ఫ్యామిలీ కోసం అనుకున్నా మీరు మర్చిపోయారా అని సీత అంటే ఏంటి నోరు ఎక్కువ లేస్తుంది అని తన నడుమును లాక్ చేసి 2 బొగ్గులు ఒత్తిపెట్టి విక్రమ్ అడిగితే నేనేమి తప్పు అన్నానా అని ముద్దుగా సీత అంటుంది. తప్పు అనలేదు నేను కూడా నా గురించి మాత్రమే ఆలోచించాలని చెప్పాను నువ్వెలా మర్చిపోయావు బంగారం అనగా విక్రమ్ మీరు మరీ ఎక్కువ జలస్ ఫీల్ అవుతున్నారు నేను మీ గురించి ఆలోచిస్తున్నా కానీ మా చెల్లి తమ్ముడు వస్తే మాట్లాడకూడదా కాస్తైనా మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని సీత అనగా బాగా అర్థమవుతుంది స్నానం చేసి వస్తా డ్రెస్ తీసి పెట్టు హెడేక్గా ఉంది మంచి స్ట్రాంగ్ టీ కూడా పెట్టుకునిరా అని సీతకు ఆర్డర్ వేసి బాత్రూమ్ వైపుగా విక్రమ్ వెళ్తే చేయి పట్టుకుని ఆపేసిన సీత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తన వాడిన హెయిర్ ఆయిల్ తీసుకుని వచ్చి ఇక ఆయిల్ పెడుతూ ఉంటే ఏంటిది అని సీతను చేయి అడ్డుకోబోతాడు విక్రమ్. అయితే తర్వాత ఏం జరగనుంది వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. అంజలి ప్లాన్స్ ఎటువైపు వెళ్ళనున్నాయి విక్రమ్ అడ్డుకుంటాడా లేదా
ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా అంజలి మళ్ళీ ఏం ప్లాన్ చేయనుంది? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో